విస్సన్నపేట ఈ ఊరికి పెద్ద చరిత్ర ఏమీ లేదు. పేరున్న రాజకీయ నాయకులు లేరు. ఇక గుళ్ళు గోపురాలు లాంటివి కూడా లేవు. ఇవేమీ లేకున్నా ఆ ఊరు మాత్రం ఏపీ రాజకీయాల్లో సంచలనాలకు వేదికైంది. జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ఆ ఊరిలో అడుగు పెట్టేలా చేసింది. అధికారంలో ఉన్న ఓ మంత్రిని మాజీ మంత్రిని చేసింది. అసలు ఈ ఊరు ఎక్కడుంది, అక్కడ ఏం జరిగింది, ఇప్పుడెందుకు విస్సన్నపేట గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. పచ్చని మారుమూల పల్లెటూరు. చుట్టూ కొండలతో కవ్వించే పర్యావరణం. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన బడాబాబులు. కూల్ ఏరియాలోకి కన్నింగ్ ఫెలోస్. అసలు విస్సన్నపేటలో ఏం జరిగింది? విస్సన్నపేట అనకాపల్లి జిల్లాలో ఇది ఒక మారుమూలన ఉన్నటువంటి చిన్న గ్రామం. ఈ గ్రామంపై రాజకీయ పెద్దలు కన్నేశారు. 600 ఎకరాలను కొట్టడానికి రంగం సిద్ధం చేశారు. లేఅవుట్లేసి ముక్కలుగా అమ్మేయడానికి పూనుకున్నారు. అసలు ఈ విస్సన్నపేట గ్రామం ఎక్కడుంది, అక్కడ ఉన్నటువంటి 600 ఎకరాలు ఎవరివి, అక్కడున్న సమస్య ఏంటి, దీన్ని బయట పెట్టే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ. రండి మనం కూడా చూద్దాం. చుట్టూ ఎటు చూసినా ఎత్తైన కొండలు. ఆ కొండల మధ్యలో ఆకాశాన్ని అందుకుంటున్నట్లు కనిపించే మరో అందమైన కొండ. మనం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నామా లేదా పక్క రాష్ట్రంలోనే పర్యాటక ప్రాంతానికి వెళ్లామా అనిపిస్తోంది కదూ. కానీ కానే కాదు. ఈ ఎత్తైన కొండలు, అందమైన ప్రదేశం అనకాపల్లి జిల్లా కసింకోట మండలం విస్సన్నపేట గ్రామంలో ఉన్నాయి. సరే, ఇదంతా పర్యాటకం గురించి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఒకప్పుడు ఈ విస్సన్నపేట గ్రామం గురించి ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ 2021 నుంచి విస్సన్నపేట గ్రామం అంటే బహుశా ఏపీలో తెలియని వారు ఉండరేమో. ఎందుకంటే 1 కాదు 2 కాదు, ఏకంగా 609 ఎకరాల భూమిని కొట్టేయడానికి గత ప్రభుత్వం భారీ స్కెచ్ వేసింది. అది కూడా మామూలు భూములను కాదు, దళితులు, చిన్న సన్నకారు రైతుల భూములను చెరపట్టారు. పేదల భూములు, అసైన్డ్ ల్యాండ్స్, ప్రభుత్వ పోరంబోకు భూములు, ఇలా చెప్పుకుంటూ పోతే ఖాళీగా భూమి కనిపించిన ప్రతి చోట జెండా పాతేశారు. అంతేనా, గడ్డలను వాగులను పూడ్చుకుంటూ భారీ వెంచర్లు వేసేశారు. మొత్తంగా ఓ పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించారు. విశాఖపట్నం నుండి అనకాపల్లి చేరుకున్న బిగ్ టీవీ టీం కసింకోట మండలంలోనే విస్సన్నపేట గ్రామానికి చేరుకుంది. విస్సన్నపేట గ్రామం ఓ మారుమూలన ఉన్న ఓ చిన్న కుగ్రామం. ఎలాంటి అభివృద్ధికి నోచుకోని గ్రామం. 10 అడుగుల రోడ్లు ఉన్న అతి చిన్న గ్రామం. ఈ గ్రామాన్ని దాటి కొంచెం ముందుకెళ్తే అసలు విషయం బయటపడుతుంది. విస్సన్నపేట గ్రామాన్ని దాటుకుని వచ్చిన బిగ్ టీవీ టీంకి 10 అడుగుల రోడ్డుకు మించి పెద్ద రోడ్లు ఎక్కడా కనిపించలేదు. కానీ విస్సన్నపేట భూముల్లో అడుగు పెట్టగానే ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అదేంటో మీరు చూడండి. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత మొత్తానికి నేను ఈ ప్లేస్కి చేరుకున్నా. ఇది ఎక్కడనే కదా మీ డౌట్. ఇది అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి విస్సన్నపేట భూములు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో ఉన్నటువంటి ఈ విస్సన్నపేట భూములకు సంబంధించి ఓ మాజీ మంత్రి, అతని అనుచరి గణమంతా కూడా కబ్జా చేసి ఫ్లాట్లుగా అమ్మేస్తున్నారనేది విమర్శ. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కనిపిస్తున్న ఈ చిన్న తారు రోడ్డు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్మాణం చేపట్టినటువంటిది. ఇది కేవలం దీని వెడల్పు మొత్తం కూడా కేవలం 12 అంటే 12 అడుగులు మాత్రమే. ఏంటి 12 అడుగులు ఇంత చిన్న రోడ్డు ఉంది, ఇక్కడ భూములు కబ్జాలు అంటున్నాను అనుకోవద్దు. ఒక్కసారి కనుక మనం ఇటు చూస్తే ఈ 12 అడుగుల ఆ రోడ్డు నుంచి ఒక్కసారిగా మారిపోయినటువంటి రోడ్డు నుంచి చూడండి ఎంత వెడల్పు ఉందో. ఇక్కడ ఉన్నటువంటి కొండని గడ్డని తవ్వేసి దాదాపుగా 100 అడుగుల రోడ్డుని వేసేశారు. అంటే వడ్డించేవాడు మనవాడైతే
చివరి బంతిలో కూర్చున్నా అన్నీ వస్తాయనేది ఒక సామెత ఉంది. ఆ సామెత లాగానే అధికారం మన చేతిలో ఉంటే చాలు, ఏదైనా సంపాదించవచ్చు, ఏదైనా ఆక్రమించుకోవచ్చు, ఏదైనా కొట్టేయచ్చు, అడిగేవాడు ఎవడున్నాడు అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు మనం చూసాం కదా 100 అడుగుల రోడ్డుకి సంబంధించి కొండల గుట్టల మధ్యన కరెంట్ పోల్స్ చూస్తున్నాం. కరెంట్ పోల్స్ ఒకటే కాదు, ఇగో అక్కడ హెచ్చరిక, గ్రామం బయ్యవరం, సర్వే నెంబరు 624, విస్తీర్ణం ఏ 5.39 సెంట్లు అని, అంటే 5 ఎకరాల 39 సెంట్లు, పోరంబోకు గోర్జని. ఇది ప్రభుత్వ భూమి. ఆక్రమణదారులు బోర్డును తొలగించిన వారు శిక్షార్హులు అంటూ కసింకోట మండల తహసీల్దార్ ఇక్కడ ఒక బోర్డుని ఏర్పాటు చేశారంటే, అంటే ప్రభుత్వ భూమిని ఇప్పటికే దీన్ని కబ్జా చేసేసి 100 అడుగుల రోడ్లు వేసేసి వాళ్ళకి కావాల్సిన విధంగా మార్చేసుకున్నారంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, కబ్జాలు చేయడానికి ఎంతకీ ఆలోచించకుండా ఎలా ఉన్నారు అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది ఎంట్రన్స్ మాత్రమే. అంటే స్టార్టింగ్లోనే మనం అడుగు పెట్టేసరికి విసన్నపేట భూముల్లోకి ప్రభుత్వం బోర్డు పెట్టినటువంటి దాన్ని ప్రత్యక్షంగా చూసాం. ఒక హెచ్చరిక బోర్డు, ఒక ఇక్కడ ఉన్నటువంటి కసింకోట తహసీల్దార్ ఇచ్చినటువంటి హెచ్చరిక. లోపల కూడా వెళ్దాం. అసలు ఈ భూములు ఎన్ని ఎకరాలు, 609 ఎకరాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరు కబ్జాలు చేశారు, గెడ్లను ఎక్కడ పూడ్చారు, చెరువులను ఎక్కడ పూడ్చారు, రిజర్వాయర్లను ఎలా పూడ్చడానికి ప్రయత్నం చేశారు, అసలు కొట్టేయడానికి ఈ భూములకు సంబంధించి ఎన్ని ప్లాన్లు వేశారు, బిగ్ టీవీ దాన్ని మొత్తం అంతా కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. రండి నాతో వెళ్దాం. మ్యాటర్లోకి వెళ్లే ముందు ఇక్కడ మీకు కొన్ని ఫోటోలు చూపిస్తాం. దాన్ని బట్టి మ్యాటర్ ఓ క్లారిటీకి వస్తుంది. ఇది 2019కి ముందు ఫోటోలు. 2021కి వచ్చేసరికే పచ్చని భూమిలో నుంచి మట్టి ఎలా బయటపడిందో చూడండి. సరిగ్గా ఈ మార్కు పెట్టిన ల్యాండ్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది. 2019 ముందు వరకు ఇక్కడ కనీసం రోడ్డు కూడా లేని ప్రాంతం 2021కి 120 అడుగుల రోడ్డుగా మార్చేశారు. మీ కళ్లతోనే చూడండి. మరి ఈ వ్యవహారానికి కారకులు ఎవరబ్బా అంటే గత పాలకుల నేతల పేర్లే బయటకొస్తున్నాయి. అందులో ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్ పేరు. అనకాపల్లి ఎమ్మెల్యేగా 2019 ఎన్నికల్లో గెలిచారు గుడివాడ అమర్నాథ్. 2021 తర్వాత మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. అదే టైంలో అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బొడ్డేటి ప్రసాద్ వాళ్ల అనుచరగణం చేసిన అరాచకం అన్నీ ఇన్ని కావు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడంతో ఆ పార్టీ నేతలు ఇక్కడ స్థిరాస్తి రంగంలో చక్రం తిప్పారు. రెవెన్యూ రికార్డుల్లో లొసుగులను ఉపయోగించుకొని వివాదాస్పద భూములు, ఎస్సీ ఎస్టీలకు గతంలో ఇచ్చిన అసైన్డ్ భూములను నయానో భయానో చేజిక్కించుకున్నారు. అలా ఏకంగా విస్సన్నపేటలోనే 609 ఎకరాల భూమిని లాక్కున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది కసింకోట మండలం విస్సన్నపేటలోనే సర్వే నెంబర్ 195/2లో ఉన్న భూమి. ఇందులో సగం ఇందాక చెప్పినట్లు రైతుల భూమి, సగం మిగతాది ప్రభుత్వ పోరంబోకు భూములు. ఇక వాగులు, వంకలు ఇలా అన్ని కలుపుకొని ఉన్న మొత్తం 609 ఎకరాల భూమిని తమ గుప్పిట పెట్టుకున్నారు గత ప్రభుత్వ నేతలు. ఇక్కడ విశాఖపేట నుండి చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన ఆవులేటి, గొర్రెలు, గేదెలు ఇవన్నీ ఇక్కడ మేసి అలాంటిది ఏంగానే దీని మీద కొన్ని బడా రాజకీయ నేతల కళ్ళు పడ్డాయి. కళ్ళు పడిన వెంటనే ఇక్కడ ఏంగానే కొండ తీసేసి ఇక్కడ ఉన్న వాగులు, గెడ్లు ఇవన్నీ కప్పేయడం జరిగింది. అలాగే ఇక్కడ దీనికి అందరూ వైసీపీ నాయకులు, బడా నాయకులు ఉన్నారు. దీన్ని కబ్జా చేయడం, కొంచెం సీలింగ్ ల్యాండ్స్, అసైన్ భూములు అండ్ మామూలు రిజిస్ట్రేషన్ భూములు కూడా ఉన్నాయి. ఇక్కడ కొండలు తీసేసి ఏంటంటే ఇక్కడ వచ్చిన గెడ్లు ఇవన్నీ కప్పేసేయంగానే మొత్తం అంతా లెవెలింగ్ చేసి దీంట్ల మీద ఆ గెడ్ల కొన్ని మంది బినాముల మీద ఏంగానే వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ ఏరియాలో చాలా వరకు చుట్టూ కనబడుతున్న చాలా వరకు స్టెమ్స్, వెనకతలే రిజర్వాయర్ ఉంది. రిజర్వాయర్ స్టెమ్స్ కాకుండా విలేజ్ చుట్టూ కిందకెళ్ళే చిన్న చిన్న చెరువులు ఉన్నాయి. వాటికి వెళ్ళే చిన్న చిన్న స్టెమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈ కొండ తవ్వినప్పుడే, ఇది లెవెల్ చేసినప్పుడే పూర్తి చేశారు మొత్తం అంతా. దీంతో ఇవే కాకుండా ఈ ఏరియా మొత్తం జీడి తోటతో కవర్ అయి ఉండేది. చుట్టుపక్కల 4 ఊర్లు ప్రజలు మొత్తం అంతా ఈ జీడి తోటల మీదే ఒక సీజన్ అంతా బ్రతికేవారు అనమాట.
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఏం కనిపించట్లేదు ఇక్కడ. మొత్తం అంతా ఈ కొండనే కాదు, కొండ డ్రైన్స్ ఇవన్నీ మొత్తం అంతా తీసారు. ఇక్కడ నీట్గా రోడ్లు వేసుకున్నారు. ప్రభుత్వం పంచాయతీ సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర అక్కడ చిన్న రోడ్డు ఉండేది, ఒక చిన్న ఆటో కానీ ట్రాక్టర్ కానీ వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉండే సైజు రోడ్డు ఉండేది. దాన్ని ఈరోజు 50 అడుగుల రోడ్లు 100 అడుగుల రోడ్డు తయారు చేశారు. అక్కడ 3 బోర్డ్స్ ఉండేవి, పంచాయతీ సంబంధించిన బోర్డ్స్ అయితే 3 బోర్డ్స్ ఉండేవి. ఆ బోర్డులు కూడా తీసేయడం జరిగింది. అక్కడ నుంచి ఎక్స్టెన్షన్ అక్కడ దళితులకు సంబంధించిన కొన్ని ల్యాండ్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి కూడా ల్యాండ్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇది లోపలికి వచ్చినంత వరకు ఇదంతా ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ చేసి ఈ రోడ్లు అవి పెంచారు అనమాట. అయితే ఇందులో సుమారు 358 ఎకరాలకు హక్కుదారుల పేర్లు రెవెన్యూ దస్త్రాల్లో కనిపించడం లేదు. సాగులో ఉన్న రైతులతో సెటిల్మెంట్లు చేసుకుని వారి పేరుతో మ్యుటేషన్లు చేయించి తర్వాత తమ పేరిట జీపీఏ చేసుకున్నారు. ఏ శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండానే అధికారం అడ్డు పెట్టుకుని లేఅవుట్గా అభివృద్ధి చేశారు. రెరా అనుమతులు లేకుండా బ్రోచర్లు విడుదల చేసి ఫ్లాట్లు అమ్మకాలకు పెట్టేశారు. పుట్టలోని పాము ఎప్పటికైనా బయటకు రావాల్సిందే కదా. అలానే ఈ వ్యవహారం నెమ్మదిగా బయటకు వచ్చింది. ఇంకేముంది, రాజకీయ రచ్చను రాజేసింది. తీగలాగితే డొంక కదిలినట్టు వైసీపీ బడా నేతల పేర్లు బయటపడ్డాయి. దీంతో జనసేనాని పవన్ కళ్యాణ్ విస్సన్నపేట భూముల్లో పర్యటించారు. రైతులకు భూములు తిరిగి వచ్చేలా చేస్తామని ప్రకటన కూడా చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధినేత అనకాపల్లి పర్యటనలో కూడా విస్సన్నపేట భూములను తిరిగి వెనక్కి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంటే ఈ వ్యవహారం ఏ రేంజ్ దుమారం రేపిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వం మారినా విస్సన్నపేట భూముల్లో వేసిన అనుమతి లేని వెంచర్లు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. ఆ భూములలో నిర్మించిన అందమైన గెస్ట్ హౌస్లను చూపించి విశాఖ వ్యాలీ మౌంటైన్ విల్లాల పేరిట ప్లాట్లు అమ్మకాలకు పెట్టేశారు భూ బకాసురులు. ప్రస్తుతం అసలు ఆ భూముల పరిస్థితి ఎలా ఉందనేది పరిశీలించే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. ఇందులో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి విస్సన్నపేట భూముల్లోనే ప్రస్తుతం మనం అయితే ఉన్నాం. కానీ వీటిని చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అందిన కాడికి దోచేయడానికి ఏదైనా చేయొచ్చు అని చెప్పడానికి నిదర్శనం కనిపిస్తున్నటువంటి కొండను చూస్తే ఒకప్పుడు ఇక్కడ కొండ ఉండేది, ఇప్పుడు ఉండేదని చెప్పుకునే పరిస్థితి అయితే గ్రామస్తులకైతే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత పెద్ద కొండని మొత్తం అంతా కూడా తొలిచేశారు. పెద్ద పెద్ద ప్రొక్లైనర్తోనూ బుల్డోజర్లతో తీసుకురావడం, మొత్తం కొండను తవ్వుకుని ఏం చేశారని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం గెడ్డల్ని చిన్న చిన్న పిల్ల కాలువల్లాగా కొండ మీద నుంచి నీళ్లు వస్తే ఆ నీళ్లు వెళ్ళేటువంటి ప్లేసెస్ని అదేవిధంగా దీన్ని లెవెలింగ్ చేయడానికి అంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మొత్తం వేసినటువంటి వెంచర్ని లెవెలింగ్ చేయడానికి పూర్తిగా వీళ్ళైతే ఈ మట్టిని వాడేశారు. ఒక కొండనే తవ్వేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఈ విస్సన్నపేట భూములకు సంబంధించి మొత్తం 609 ఎకరాలు ఉన్నాయి. 609 ఎకరాలలోనూ అంటే అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి, ఎస్ఐన్ ల్యాండ్స్ ఉన్నాయి, కొంతమంది దళితులకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయి, కొంతమంది రైతులు ఎందుకంటే జీడి తోటల్లో సాగు చేసుకుంటున్నటువంటి రైతులు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇంత విలువైనటువంటి భూముల్ని ఊరికి దూరంగా ఉన్నా కూడా చుట్టూ కనిపిస్తున్నాయి కదా, చుట్టూ ఎక్కడ చూసినా కొండలు, సుందరమైనటువంటి ప్లేసు. ఇక్కడికి వస్తే మనల్ని మనం మైమర్చిపోతాం, అంత అద్భుతమైనటువంటి ప్లేస్గా ఉంది. కానీ చూస్తే అక్కడ కనిపిస్తున్నటువంటి ఒక జెండా కర్రను చూడొచ్చు, అంటే కొంచెం దూరంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక వెంచర్ వేసి ఆ వెంచర్కి ఇవే సరిహద్దులు అంటూ 609 ఎకరాల చుట్టూ కూడా అక్కడ వాళ్ళు వెంచర్కి సంబంధించినటువంటి జెండా కర్రలు పాతినటువంటిది కూడా మనమైతే చూడొచ్చు. చూసాం కదా, చెట్లు కొండలను తొలగించడం దగ్గర నుంచి వాగులు వంకలు పూడ్చడం వరకు అన్ని ఉల్లంఘనలు జరిగాయి. అధికారం చేతిలో ఉండడం, అడిగే వాళ్ళు లేకపోవడం, సహకరించే అధికారులు ఉండడంతో నేరుగా భూముల్లోకి రోడ్లు వేసేశారు. అంతేకాదు ఇప్పుడు కనిపిస్తున్న బండ సారీ అది బండ కాదు, ఒకప్పుడు పెద్ద కొండ. భూబకాసురుల ఆకలికి కరిగి చదునుగా మారిపోయింది. తవ్వేసిన మట్టితో గడ్డలను పూడ్చేసి వెంచర్లు వేసేసి ఇదిగో చుట్టూ జెండాలు పాతేశారు. అడిగేవారు లేరు అనుకున్నారో ఏమో 609 ఎకరాల్లో చిన్న ముక్కలుగా విభజించి అమ్మకానికి సిద్ధం చేసేశారు. చుట్టూ ఎటు చూసిన కొండలు, ఆ కొండల మధ్యలో ఆకాశాన్ని తాకుతూ ఉండేలా మరో కొండ. ఆ కొండ చుట్టూ ఉన్న భూములను ఆక్రమించి అమ్మకానికి సిద్ధం చేసేశారు. అంతేకాదు ఈ కొండల మధ్యలో ఉన్న 1500 ఎకరాల ఆయకట్టుకు నీరందించే రిజర్వాయర్కు వెళ్లే గడ్డలను సైతం పూడ్చివేశారు.
పవన్ కళ్యాణ్ రావడం, ప్రభుత్వం మారడంతో ఆ మాజీ మంత్రి, అతని అనుచరులు తమ ఆటలు ప్రస్తుతం సాగవు అనుకున్నారో ఏమో. వెంచర్లు వేసిన స్థలం చుట్టూ కనపడకుండా ఉండేలాగా విత్తనాలు చల్లి మొక్కలు మొలిచేలా చేశారు. ఆ వ్యవహారం కూడా ఎంత పకడ్బందీగా చేశారో చూస్తే సామాన్యుడు షాక్ అవ్వాల్సిందే. ఎందుకు అసలు ఒక మారుమూల ప్రదేశంలో రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి గతంలో ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎందుకు కన్నేశారనే దానికి ఎవరికి అర్థం కాదు. కానీ చూస్తే ప్రకృతి సౌందర్యం అంతా కూడా అటు విశాఖపట్నం సిటీకి, అనకాపల్లికి ఆనుకుని ఈ కొండల మధ్యన ఎక్కడే ఉందా అనేది ఒక అద్భుతమైనటువంటి వ్యూ కనిపిస్తుంది. చుట్టూ ఎక్కడ కనిపించినా కూడా, ఎక్కడ చూసినా మొత్తం కొండలే. ఈ కొండల మధ్య ఉన్నటువంటి కనిపిస్తుంది కదా ఈ భారీ కొండని, ఈ దాదాపుగా 609 ఎకరాలకి మధ్యలో ఉన్నటువంటి ఈ కొండని చూపించి, కొండ చుట్టూ ఉన్నటువంటి మట్టిని తవ్వేసి, గెడ్డల్ని పూడ్చేసి, ఎక్కడికక్కడ ఈ కనిపిస్తున్నటువంటి మనకేదో కంటికి పిచ్చి మొక్కల్లా కనిపిస్తున్నాయి, కానీ ఎక్కడన్నా మొలిస్తే ఒక రకమైన మొక్క అక్కడొకటి మొలుస్తుంది. కానీ కొండ చుట్టూ ఇదే విధమైనటువంటి మొక్కలకి సంబంధించి విత్తనాలు చల్లేసినట్లు ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో విమర్శలు విసన్నపేటకు సంబంధించినటువంటి భూములు సంబంధించి విమర్శలు ఎదుర్కొంటున్నారు. సో వాటిని కనిపించకుండా ఉండాలంటే ఇది కేవలం ఈ అటవీకి సంబంధించినటువంటి భూములు, ఒకవేళ ప్రభుత్వ భూములు అయి ఉండొచ్చు, లేకపోతే వీటిల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళకి అర్థం కాకుండా ఉండేలాగా ఈ వేసినటువంటి వెంచర్లు కనిపించకుండా ఉండేలాగా మొత్తం అంతా కూడా విత్తనాలు చల్లేయడం వల్ల ఇవన్నీ వర్షాలకి మొక్కలు నాటి పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకి కనిపిస్తుంది కదా, ఎక్కడ చూసినా ఈ కొండ చుట్టూ వీళ్ళు ఆక్రమించి వీళ్ళ దగ్గర రైతుల దగ్గరను, అదేవిధంగా ఎసైన్ సాగు చేసుకుంటున్న వాళ్ళ దగ్గర జీడి తోటలు ఉన్నటువంటి వాటిని లాక్కుని ఈ వెంచర్లు వేసి వాటికి కట్టినటువంటివే ఈ జెండాలు పాతినటువంటిది. దానికి ఆనుకుని ఉన్నటువంటిదే ఒక గడ్డ. ఇది కొంచెం మనం అంత దూరం వెళ్ళగలిగితే కనుక ఈ కనిపిస్తున్నటువంటి ఈ ప్లేస్ మొత్తం అంతా కూడా చుట్టుపక్కల నుంచి వస్తున్నటువంటి కొండల మీద పడిన నీళ్ళన్నీ కూడా స్టోరేజ్ అయ్యే రిజర్వాయర్ ఉంది అక్కడ. అంటే ఈ గెడ్లన్నింటి నుంచి ఫ్లో అయ్యే వాటర్ అంతా కూడా ఆ రిజర్వాయర్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. దాని నుంచి దాదాపుగా 1500 ఎకరాలు ఆ సాగుకి, రైతులకైతే నీరందే అవకాశం అయితే ఉంది. కానీ ఇప్పుడు ఈ కొండల నడుమ మొత్తం అంతా కబ్జాకు గురవడంతో మొత్తము గెడ్లన్నీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాజీ మంత్రి అమర్నాథ్, అతని అనుచరులు బొడ్డేటి ప్రసాద్, అంటే వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మరికొంతమంది వీళ్ళందరూ కూడా వీటిని బలవంతంగా లాక్కుని ఇక్కడ వెంచర్లు వేశారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి అసలు ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని, ఇది నేను చూపిస్తున్నటువంటిది కొండకి వెనక వైపు ఉన్నటువంటి ప్లేస్. నేను ముందు వైపుకి వెళ్తాను. ముందు వైపు వెంచర్ల కోసం సిద్ధం చేసి రోడ్లు వేసి కరెంటు పోల్స్ పాతి వెంచర్ల కోసం ఏర్పాటు చేసినటువంటివి కూడా ముందున్నాయి. పైన గెస్ట్ హౌస్ల నిర్మాణం కూడా చేపట్టారు. వాటన్నింటినీ చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ కూడా వెళ్దాం. కొండ చుట్టూ కబ్జా చేసి వాళ్ళు చేసిన ఘనకార్యం చూసాం. ఇక ఇప్పుడు అసలైంది చూడండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది ఇదే అసలైన కొండ. ఈ కొండకు ఎదురుగా 100 ఎకరాల ఖాళీ భూమి. కొండ మీద అందమైన ఓ చిన్న గెస్ట్ హౌస్. ఇక్కడ గెస్ట్ హౌస్ నిర్మాణం, విల్లాలు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఈ అందమైన సుందరమైన ప్రాంతంలో ఉన్న భూములు కొనడానికి వస్తారు. కాబట్టి వాళ్లకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి ఆ గెస్ట్ హౌస్ లో అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉంచుతున్నారు. బాగుంది కదా, దర్జాగా ధైర్యంగా ఏ రేంజ్ లో కొండ చుట్టూ అనకొండలు వేసిన ప్లాన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ జరిగిన నైట్ పార్టీలపై కూడా ఓ లుక్ వేయండి. ఏంటి ఈ కొండ మీద ఈ రేంజ్ లో వ్యవహారం సాగుతుందా అని షాక్ అవ్వకండి. నిజమే, మరి ఇక్కడ వ్యవహారాలు మామూలుగా సాగవు. అందుకే ఆ గెస్ట్ హౌస్ కి వాళ్ళు ఎంచుకున్న వాళ్ళు తప్ప నరమానవుణ్ణి కూడా లోపలికి రానివ్వరు. ఇప్పటికే ఎలాంటి అనుమతులు లేకుండా 609 ఎకరాలకు సంబంధించిన భూముల్లో అందమైన, అత్యంత అద్భుతమైన బ్రోచర్లు రెడీ చేసి వెంచర్లు వేసేశారు. మరి ఈ ఎడారి నగరంలో నీళ్లు, కరెంట్ ఎలా అంటారా? అదెంత పని, గతంలో ప్రభుత్వం వారిదే. ఈ గుట్టల్లోకి బోర్లు వచ్చేశాయి, కరెంటు తీగలు అల్లేశారు. చుట్టూ కొండల మధ్యన ఉన్నటువంటి ఒక కొండ ఉంది. ఆ కొండే కనిపిస్తున్నటువంటి విసన్నపేట భూములకి ప్రధానమైనటువంటిది. వీళ్ళు కబ్జా చేయడానికి, రైతుల దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవడానికి ప్రభుత్వ ఎసైన్ ల్యాండ్స్ని, ప్రభుత్వ పోరంబోకులను అన్నింటినీ కలిపి ఒక దిక్కును చేర్చి రిసార్ట్స్ ప్లాన్ పైన కనిపిస్తుంది కదా,
అంటే ఈ కొండ మీద పైన ఎవరిని పైకి వెళ్ళనివ్వట్లేదు, కానీ దగ్గర వరకు కూడా రానివ్వట్లేదు. అడిగితే పర్మిషన్ లేవని చెప్తున్నారు. ఇది ఒక పోరంబోకుది ఆ ప్రభుత్వానికి సంబంధించిన భూమి అయినా కూడా ఇక్కడ నిర్మాణాలు చేపెట్టి ఆ కనిపిస్తున్నటువంటి వైట్గా ఉన్నది బిగ్ స్క్రీన్ పైన చిన్న గెస్ట్ హౌస్లా కట్టారు. ఇంచుమించుగా 50 సెంట్లు, ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు ఇలా లెక్కల కింద విభజించి అమ్మేయడానికి ప్రయత్నాలు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న దాదాపుగా 600 ఎకరాలకు సంబంధించి. ఎందుకు ఇలా అంటే ఇక్కడ రిసార్ట్స్, విల్లాలు, అదేవిధంగా నైట్ పార్టీస్కి చేసుకోవడానికి అంటే అవకాశమే ఉండాలి. కానీ ఇక్కడ ఒక ఎలిఫ్యాడ్ని క్రియేట్ చేసి ఆ ఎలిఫ్యాడ్ ద్వారా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి జనాలు తీసుకొచ్చి అంటే ఉదయం వచ్చినా మిట్ట మధ్యాహ్నం వచ్చినా కూడా ఈ ప్రాంతం అంతా కూడా చాలా చల్లగా కనిపిస్తుంది. అదే ఇక రాత్రి సమయంలో వస్తే ఒక అద్భుతాన్నే క్రియేట్ చేయొచ్చు అనేది ఇక్కడైతే ఈ వెంచర్ల ద్వారా వీళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి. అంటే ఇక్కడ ఈ వెంచర్ వేయడానికి ఏ విధమైనటువంటి అనుమతులు లేవు. అన్నింటినీ ఎక్కడికక్కడ గెడ్డలు పూర్తి చేసి ఒక ల్యాండ్ని క్రియేట్ చేసి వాళ్ళు ఈ వెంచర్లు అయితే వేసినటువంటి పరిస్థితి ఉంది. అనుమతులు లేకుండా వెంచర్లు వేశారు. అదే అనుమతులు లేకుండా చూస్తున్నాం కదా, బోరుని అంటే వాటర్ కోసం ఆ కొండ మీదకి ఉన్నటువంటి దానికి అక్కడికి వెళ్ళడం కోసం బోర్లు కూడా వేసేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కంటికి కనిపించిన ప్రకృతి ప్రసాదించిన ప్రతి దాన్ని కూడా కబ్జాలు చేసి, ముఖ్యంగా చూస్తే రైతులను బెదిరించి, ఇవన్నీ ఒకప్పుడు కొండకు ఆనుకున్నటువంటి జీడి మామిడి తోటలు, ఇతర పంటలు పండేవి, వాటన్నింటినీ కూడా వీళ్ళు లాక్కుని బలవంతంగా. ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి, ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో వైసీపీకి సంబంధించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు కానీ మాజీ మంత్రి కానీ వీళ్ళు కబ్జాలు చేశారు, లాక్కున్నారు, వీటన్నింటినీ అమ్మకానికి పెట్టారు, వెంచర్లు వేశారు అనేది ఒకటి ప్రచారం ఎంతైతే జరుగుతుందో దానితో పాటుగా ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను కూడా పర్సెంటేజీలు లెక్కన మాట్లాడుకుని ఎవరు వీటి గురించి మాట్లాడకుండా ఉండేలాగా చర్చలు నడిపి ఇంత వ్యవహారం నడిపినట్లుగా ఇక్కడైతే కనిపిస్తుంది. దాని ప్రకారం తెలుస్తుంది. మరి ఈ భూములను కొనేదెవరు అంటే విజయసాయిరెడ్డి సన్నిహితులు, ఇతర ప్రాంతాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నేతలే పెద్ద ఎత్తున ఇక్కడ భూములు కొనుగోలు చేశారు. ఈ లేఅవుట్ పక్కనే ఉన్న భూములను సైతం భయపెట్టి లాక్కున్నారు. ఈ విల్లాలకు వెళ్లే దారి గతంలో 10 అడుగులు ఉంటే ఇప్పుడు ఏకంగా 120 అడుగులు రోడ్డుగా మార్చేశారు. అందుకోసం ప్రభుత్వ భూములు గడ్డలు పూడ్చేశారు. వీటిపై రైతులు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమార్కులపై తగిన చర్యలు తీసుకోవాలని లేఖలు రాశారు. దీంతో రెవెన్యూ అధికారులు గతంలో అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అదే ఈ బోర్డు. కానీ బోర్డు పెట్టిన మర్నాడే వైఎస్ఆర్సీపీ నేతలు వాటిని పీకి పడేశారు. 2021 నుండి నేటి వరకు కూడా విస్సన్నపేట భూముల ఆక్రమణల విషయంలో జనసేన పార్టీ నుండి పీతల మూర్తి యాదవ్, అనకాపల్లి పార్లమెంటరీ జనసేన అధికార ప్రతినిధి గోపి కోర్టులో కేసులు వేసి కబ్జాకోర్ల నుండి ఆ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. అధికారంలోకి రాకముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం విస్సన్నపేట భూములను రక్షిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇచ్చిన హామీని నిలబెట్టాలని జనసేన నాయకులు కోరుతున్నారు. అంతేకాదు విస్సన్నపేట భూముల్లో భూముల కబ్జా ఏ విధంగా చేశారు, వెంచర్లు ఎలా వేశారు, ఆ వెంచర్లను అమ్మకానికి పెట్టడానికి ఏ విధమైన బ్రోచర్లు ప్రింట్ చేసి పంచారు, రాత్రిపూట విస్సన్నపేట భూముల్లో నిర్మించిన గెస్ట్ హౌజుల్లో ఎలాంటి రాజకార్యాలను నడుపుతున్నారు లాంటి విషయాలను బట్టబయలయ్యాయి. ఇది అనకాపల్లిలో ఉంది కాబట్టి ఇక్కడ బయటికి రావట్లేదు. యాక్చువల్గా వీళ్ళు కొనేటటువంటి విజన్ ప్లాన్లో ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి ఈ భూముల్ని, ఈ చిన్న చితక రైతుల్ని, ఇక్కడ ఉన్నటువంటి కొంత ప్రభుత్వ భూముల్ని అన్నింటినీ కూడా కబ్జా పెట్టి రైతుల్ని బెదిరించి బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్స్ తీసుకొని మీరు మాకు అగ్రిమెంట్ చేయకపోతే అమ్ముతాననే పక్షంలో అగ్రిమెంట్ కనుక చేయకపోతే మీ ల్యాండ్ని మీరు ఎవరికీ అమ్ముకోకుండా చేసేస్తామని చెప్పని డిజిటల్ కీ, రెవెన్యూ అఫీషియల్స్ దగ్గర ఉండాల్సిన డిజిటల్ కీల్ని వీళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళని బెదిరింపులకు గురి చేసి అక్రమంగా వాళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్స్ తీసుకున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మేము ఉట్టి మాటలు చెప్పట్లేదు, దీనికి ఆధారాలు ఉన్నాయి. మరి గత ప్రభుత్వంలో దొంగే రాజు కాబట్టి వాళ్ళు బయటికి రాలేదు. కానీ ఈరోజు ప్రభుత్వం పరిస్థితి అలా కాదు. సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ జరుగుతున్న దోపిడీని చూశారు. సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లి పర్యటనకు వచ్చినప్పుడు 4 రోడ్ల వేదికగా ఈ విస్సన్నపేట భూమాఫియా కోసం ఎత్తున్నారు. ఈ ప్రభుత్వం ఈ అక్రమ లేఅవుట్ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ లేఅవుట్ తాలూకు స్థితిగతులు గమనిస్తే మనం ఉడాకి సంబంధించిన అప్రూవల్స్ లేవు, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ అనుమతులు లేవు, ఇక్కడ ఎలక్ట్రికల్ స్తంభాల కోసం ఇప్పుడే మీరు చెప్పున్నారు, దానికి సంబంధించిన ఎటువంటి అనుమతులు లేకుండా మరి అధికారులు కూడా గత ప్రభుత్వంలో వేసున్నారు. ఇక్కడ ఉండేటటువంటి కొండలు పిండి చేసి ఎలా చేస్తారంటే కొండలు పిండి
తీసుకెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఆ గ్రావెల్ని కూడా తరలించకపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. వేల చెట్లు ఉండేవి ఇక్కడ, వాటన్నిటిని నేలమట్టం చేసి మరి ఇక్కడ వాల్టా చట్టాన్ని అతిక్రమించారు, గెడ్డలను కప్పేశారు. యాక్చువల్గా ఎనామ్ ల్యాండ్స్లో ఉండేటటువంటి దీనికి ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది. ఈ చట్టం ద్వారా ఇందులో ఉండేటువంటి కమ్యూనల్ పోరంబోక్ ల్యాండ్స్ కానీ కొండలు కానీ గెడ్డలు కానీ వాగులు కానీ ఏవైనా ప్రభుత్వానికి చెందుతాయని చెప్పిన ఒక చట్టం ఉంది. మరి దాన్ని అతిక్రమించేశారు. పోతే ఇప్పుడు మనం రోడ్డు కోసం మాట్లాడుకున్నాం, 100 అడుగుల రోడ్డు కోసం లోపలికి వచ్చేది. ఆ ఊరు ఉండేటటువంటి రోడ్డు ఏమో 20 అడుగులు ఉంటుంది, లోపలికి వస్తే రోడ్డు 100 అడుగులు ఉంటుంది. ఓ పక్క కొండ తవ్వేసి ఉంటుంది, ఇంకొక పక్క గడ్డను ఆక్రమించి ఉంటుంది. ఆ కొంచెం ముందుకు వస్తే సీలింగ్ ల్యాండ్స్ని ఆక్రమించారు. ఇంకొంచెం ముందుకు వస్తే 108 అనే సర్వే నెంబర్లో ప్రభుత్వ పోరంబోకు భూములు ఉన్నాయి, వాటిని ఆక్రమించారు. ఇటుపక్క కూడా ఆక్రమించారు. ఇన్ని ఆక్రమణలు జరుగుతున్నప్పుడు గతంలో పనిచేసినప్పుడు మరి 2021లో దీని మీద ఆరోపణలు మొట్టమొదటిసారిగా లేవనెత్తినప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా కలెక్టర్ గారు ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. మరి నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే, దీంట్లో నిజం ఉంటే మరి 5 కమిటీ సభ్యులతో నివేదిక ఇమ్మని చెప్పారు. ఆ నివేదిక ఈ రోజు వరకు ఎందుకు బహిర్గతం కాలేదు? మరి గతంలో లోకాయుక్త ఇక్కడ ఉండేటటువంటి బ్రోచర్స్ని వీటన్నిటిని కూడా ఆధారంగా తీసుకొని ఒక అనాథరైజ్డ్ అనప్రూవ్డ్ ఒక అక్రమ లేఅవుట్ని ఎలా నిర్మాణం చేస్తామని చెప్పని కొన్ని ప్రశ్నలు సంధించి మరి దీని మీద సమగ్ర నివేదిక అందజేయమని చెప్పని ఒక 4 అధికారులు నియమించింది. 2023 జనవరి కల్లా రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పింది. ఈ రోజు వరకు ఏ అధికారి కూడా మాట్లాడలేదు. మరి ఇదే కసింకోట మండల తహసీల్దార్గా గతంలో 2023 వరకు పనిచేసిన వ్యక్తిని ఏసీబీ డీజీ స్థాయి అధికారి అత్యంత అవినీతిపరుడు ఈయన ఇక్కడ ఉంచడానికి వీల్లేదు, ఈయన అర్జెంట్గా ఇక్కడి నుంచి పంపించండి అని చెప్పినప్పుడు కూడా మరి మాజీ మంత్రి అమర్నాథ్ గారు అండదండలతో ఆయన 2023 వరకు కూడా కంటిన్యూ చేసి మరి ఆయన ద్వారా ఇక్కడ ఉండేటటువంటి అన్ని కార్యకలాపాలు వాళ్ళకు అనుగుణంగా జరిపించుకొని రికార్డులు తారుమారు చేసి రికార్డును ట్యాంపరింగ్ చేసి ఈ కథ అంతా ఎందుకు నడిపారు? మరి ఇప్పుడు కూడా అధికారులు ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోవట్లేదు? అనకాపల్లి ఆర్డీఓ గారు కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఈ కొండలన్నిటి మీద వీళ్ళు కన్నుబడింది. ఇప్పుడు అర్జెంటుగా ఆ కొండల మీద విల్లాలు కట్టుకోవాలి. ఆ కొండల మీద మొత్తం విల్లాలు కట్టడం కోసం ఒక ప్లాన్ తయారు చేశారు. మరి దాన్ని బ్రోచర్ చేసి అమ్మకాలు జరిపి ఆ అమ్మకాలు జరిపేటప్పుడు కొనుగోలుదారుని అట్రాక్ట్ చేయడం కోసం అక్కడ ఒక కార్పొరేట్ ఆఫీస్ కట్టారు. దాంట్లో ప్రతి వారం కూడా మందు పార్టీలు మరి కొంతమంది స్టార్స్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ కొన్ని కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఇక్కడ పార్టీలు జరుగుతున్న వీడియోలు కూడా ఇక్కడ చాలా మంది దగ్గర ఉన్నాయి. చెట్లు కొండలను తొలగించడం దగ్గర నుంచి వాగులు వంకలు పూడ్చడం వరకు అన్ని ఉల్లంఘనలు జరిగాయి. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ లేఅవుట్ను పరిశీలించారు. కూటమి సర్కార్ రాకతో ఎట్టకేలకు అధికారుల్లో కదలిక వచ్చింది. అనుమతులు లేకుండా లేఅవుట్లు వేయడంపై నోటీసులు జారీ చేశారు. సమాధానం ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ ఇంకా అక్కడ వ్యవహారాలు సాగుతుండడం స్థానికుల్లో ఆందోళన కలిగించే అంశం. ఇది ఎవరికీ తెలియని ఓ మారుమూల కుగ్రామం విస్సన్నపేట భూ కబ్జా కథ. అధికారం చేతిలో ఉంది కదా అని ఓ మాజీ మంత్రి, ఓ వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు వాళ్ళ అనుచర గణం సాగించిన భూదందాకు ప్రత్యక్ష సాక్ష్యాలు. అడిగేవాళ్లు లేకపోవడం, సహకరించే అధికారులు చుట్టూ ఉండడంతో పేద రైతులు, దళితులు ప్రభుత్వానికి చెందిన భూములను అన్యక్రాంతం చేసేయడానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వం మారినా నేటికి ఆ దందా కొనసాగుతూనే ఉంది. బిగ్ టీవీ విస్సన్నపేట భూములను పరిశీలించడానికి వెళ్లినప్పుడు నేటికి ఆ పనులు జరుగుతూనే ఉన్నాయి. మరి అధికారం చేపట్టిన కొత్త ప్రభుత్వం విస్సన్నపేట భూముల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వెయిట్ చేసి చూడాలి. చూసాం కదా, అడిగేవారు లేకపోతే అవినీతికి హద్దే లేదన్న చందంగా విస్సన్నపేట భూముల వ్యవహారం అయితే ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి మంత్రులు, అదేవిధంగా అప్పటి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అధికారులు అందరూ మూకుమ్మడిగా ఏకమయ్యి విస్సన్నపేట భూములను కొట్టేసే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పటికీ కూడా ఇక్కడ విద్యుత్ కలెక్షన్లు ఇవ్వడంతో పాటుగా ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళకి కావాల్సిన విధంగా వెంచర్లేసి అభివృద్ధి చేసుకుంటున్నారు. మరి ప్రభుత్వం దీని మీద చర్యలు ఏ విధంగా తీసుకుంటుంది? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విస్సన్నపేట భూముల్లో వెనక్కి తీసుకుంటాం, రైతులకు న్యాయం చేస్తాం ఇచ్చినటువంటి ప్రకటన విషయంలో ఏం చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరాన్ మురళితో రాజు, బిగ్ టీవీ, విస్సన్నపేట, అనకాపల్లి జిల్లా.